హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి యశో వ్లాగ్స్. నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ పన్నీర్ తీసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పాలకూరని ఉడికించాలంటే వాటర్లో జస్ట్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, వాష్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ అండ్ మిర్చి అండ్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆనియన్ అండ్ కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క అది వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలాగే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వేగించాలి. సో ఇప్పుడు వీడియోలో ఎలా కనపడుతుందో ఆ కలర్ వచ్చేంత వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి అది కూడా కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అది కొంచెం అక్కడ ఏదైతే ఆ గ్రేవీ ఉంది కదా, సో అదంతా దానికి పట్టడం కోసం అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాలకూర ఉడికించి పెట్టుకుంది గ్రేవీ చేసుకొని అది సైడ్కి పెట్టుకోవాలి. అప్పట్లోపు ఇది మనం కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికించుకొని ఆ పాలకూర ఏదైతే ఉందో ఆ గ్రేవీని దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేశాక కొంచెం వాటర్ పొయ్యకుండానే మనం మిక్స్ చేసిన పాలకూర ఉంది కదా గ్రేవీ దాంట్లో, సో ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి పోయాలన్నమాట. బట్ డైరెక్ట్ వాటర్ పోయకూడదు. సో అలా చేశాక కొంచెం సిమ్లో పెట్టి అది కొంచెం మగ్గనివ్వాలి. సో ఇదండి అనమాట సింపుల్గా చాలా బాగుంటుంది దోశలకి. సో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆయిలే పడుతుంది, ఎక్కువ పడదు. తర్వాత వచ్చేసి దోస అనమాట. సో ఇదొచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన దోస అయితే కాదు. ఐ మీన్ దోస పిండి అయితే కాదు. నేను స్విగ్గీ మార్ట్‌లో ఆర్డర్ చేశాను. సో నాకు దోస తినాలని అనిపిస్తుందని తొందరగా ఆర్డర్ చేశాననమాట. మళ్ళీ ఇంట్లో అయితే 1 డే ముందు నానబెట్టాలి గదా, సో అందుకని జెప్పేసని అది లేదు కాబట్టి, అవైలబుల్ లేదు కాబట్టి సో స్విగ్గీ మార్ట్‌లో ఆర్డర్ చేశాను. సో మీకు స్విగ్గీ మార్ట్‌లో దొరుకుతుందనమాట మిల్లెట్ దోసది. పిండి దొరుకుతుంది. సో మీరు అది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ దోస చేసుకుంటే మాత్రం అసలు ఏం ఆయిల్ పట్టదనమాట. నేను పాలక్ పన్నీరు చేశాను కదా, సో అదే ప్యాన్‌లో వేసి మళ్ళీ దోస చేశాను. ఇంకా కొంచెం నార్మల్‌గా ఫస్ట్ ఒక దోస నార్మల్‌గా వేశాను. ఆ పాలక్ మొత్తం పోవడానికి. అది పక్కన తీసి పెట్టి ఫ్రెష్‌గా ఇవి వేశాననమాట. సో జస్ట్ 2 సింపుల్‌గా చిన్న చిన్నగా 2 వేసుకొని పాలక్ పన్నీర్‌లోకి తింటే మాత్రం సీరియస్‌లీ చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ హెల్త్‌కి చాలా మంచిది. డైట్‌లో ఉన్నవాళ్ళు ఇలా తింటారు. సో నేనప్పుడు వెనిలా డైట్ చేశాను కదా, అప్పుడు తిన్నాననమాట. యాక్చువల్‌గా చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా బావుంది టేస్ట్ మాత్రం సీరియస్‌గా చెప్తున్నా. మీరు ట్రై చేయండి. ఇలా దోస అండ్ పాలక్ పన్నీర్ అలా చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే సీరియస్‌లీ ఎప్పుడెప్పుడు తినాలా అనిపించిందనమాట. సో అవ్వగానే ఆ వీడియో తీస్తూనే తినేసాను. అంత బావుందనమాట. సో ఐయామ్ ష్యూర్ ఇది మాత్రం మీరు ప్లీజ్ ఎవరైనా డైట్ చేసేవాళ్ళుంటే ఇది ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దోస వితౌట్ ఆయిల్‌తోనే చాలా బావుంటుంది ప్లెయిన్‌గా వేసుకుంటే. అండ్ చాలా మంచిది హెల్త్‌కి గూడా. అండ్ నార్మల్ రైస్ వేయడం కంటే కూడా మినపప్పులో రెడ్ రైస్ ఉంటుంది. అది అమెజాన్‌లో దొరుకుతుంది. దాంతో చేసుకుంటే దోస మాత్రం చాలా హెల్తీ, చాలా బావుంటుంది. ఆకలి గూడా ఎక్కువగా వేయదు. అదొకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.